మేడిపల్లి పోలీస్ స్టేషన్ ముందు ఓ మహిళా కానిస్టేబుల్ ఆందోళనకు దిగింది. మేడిపల్లి ఎస్ఐ శివకుమార్ తమ కుటుంబంపై కక్షగట్టారని ఆరోపించింది. తన భర్త వరుణ్ పై ల్యాండ్ సెటిల్మెంట్ పేరుతో తప్పుడు సర్టిఫికెట్స్ సృష్టించి రిమాండ్కు తరలించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించింది. ఎస్ఐ శివకుమార్ పై గతంలో తాము డీసీపీకి కంప్లైంట్ చేయడంతో తమపై కక్ష సాధింపు చర్యలకు దిగారని ఆవేదన వ్యక్తం చేసింది. ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న తనకే న్యాయం జరగకపోతే సామాన్య ప్రజలకు ఎలా న్యాయం చేస్తారని కానిస్టేబుల్ నాగమణి కన్నీటి పర్యంతమైంది. కక్ష కట్టి ఎస్ఐ శివకుమార్ చేస్తున్న రిమాండ్ ఇది కానీ అన్యాయం జరిగిందంటే నాకు అన్యాయం జరిగితే ఏ కామన్ పీపుల్ కు న్యాయం జరగదు. ఇది అంటే ఎస్హెచ్ఓ దృష్టి పోలేదు మేడం. ఎస్హెచ్ఓ ఇప్పుడు మారినారు సార్. మొన్న సైదులు సార్ అని ఆయన వచ్చినారు, ఇప్పుడు ఇంకొక సార్ వచ్చినారు. ఆయన కూడా ఈ కేసు నేను గత 8 నెలల జూలై నుంచి నేను పిఎస్ చుట్టూ తిరగడం జరిగింది. నా ఇల్లు కబ్జా జరిగింది సార్, ఫోర్జరీ జరిగిందని తిరుగుతూనే ఉన్నారు. వాళ్ళకు అక్యూజ్ లకు శివకుమార్ డబ్బులు తిని వాళ్ళకి ఫేవర్ చేస్తున్నారు. వాళ్ళకి యాంటిసిపేటరీ బెయిల్ ఇప్పించినారు, స్టే ఆర్డర్ చేసిన అది అలాగే పక్కన పెట్టినారు. ఆ ఫైల్ ఇప్పటి వరకు ఏం జరిగింది ఎటువంటి ఇన్ఫర్మేషన్ మాకు చెప్పాడు. మాత్రం ఎఫ్ఐఆర్ చేసినారు. ఎందుకు ఎక్కడ ఏం జరిగింది నేను క్లియర్ గా చెప్పినాను. సీసీ ఫుటేజ్ ఉందని తీసుకోవడం ఆయన పరిశీలించడం జరిగింది. ఇప్పుడు ఆ సీసీ ఫుటేజ్ ఎక్కడ ఉంది? నేను అది అడిగిన తర్వాత కూడా వీడియోలో ఇష్టం వచ్చిన చేసుకోపని మాట్లాడడం జరిగింది. ఎస్ఐ శివకుమార్ గారు ఆ రోజు 3rd తారీఖు మా అమ్మగారు వచ్చి పిఎస్కి వచ్చినారు అన్నారు కదా, తీయండి ఆ వీడియో తీయండి. నా దగ్గర కూడా CC4 కెమెరా సీసీ ఫుటేజ్ ఉంది, నేను కూడా తీస్తాను. ఇప్పుడు అన్యాయంగా నేను నా హస్బెండ్ కట్టెలు తీసుకొని కొట్టినామని చెప్పేసి ఫేక్ ఎమ్మెల్సీ సర్టిఫికేట్ పెట్టి మమ్మల్ని రిమాండ్ చేయాలని చూస్తున్నారు. ఇది కేవలం ఎస్ఐ శివకుమార్ దౌర్జన్యం, కక్ష, పాత కక్ష కట్టి ఎస్ఐ శివకుమార్ చేస్తున్న రిమాండ్ ఇది కానీ అన్యాయం జరిగిందంటే నాకు అన్యాయం జరిగితే ఏ కామన్ పీపుల్ కు న్యాయం జరగదు. ఇది అంటే ఎస్హెచ్ఓ దృష్టి పోలేదు మేడం. ఎస్హెచ్ఓ ఇప్పుడు మారినారు సార్. మొన్న సైదులు సార్ అని ఆయన వచ్చినారు, ఇప్పుడు ఇంకొక సార్ వచ్చినారు. ఆయన కూడా ఈ కేసు నేను గత 8 నెలల జూలై నుంచి నేను పిఎస్ చుట్టూ తిరగడం జరిగింది. నా ఇల్లు కబ్జా జరిగింది సార్, ఫోర్జరీ జరిగిందని తిరుగుతూనే ఉన్నారు. వాళ్ళకు అక్యూజ్ లకు శివకుమార్ డబ్బులు తిని వాళ్ళకి ఫేవర్ చేస్తున్నారు. వాళ్ళకి యాంటిసిపేటరీ బెయిల్ ఇప్పించినారు, స్టే ఆర్డర్ చేసిన అది అలాగే పక్కన పెట్టినారు. ఆ ఫైల్ ఇప్పటి వరకు ఏం జరిగింది ఎటువంటి ఇన్ఫర్మేషన్ మాకు చెప్పాడు. మాత్రం ఎఫ్ఐఆర్ చేసినారు. ఎందుకు ఎక్కడ ఏం జరిగింది నేను క్లియర్ గా చెప్పినాను. సీసీ ఫుటేజ్ ఉందని తీసుకోవడం ఆయన పరిశీలించడం జరిగింది. ఇప్పుడు ఆ సీసీ ఫుటేజ్ ఎక్కడ ఉంది? నేను అది అడిగిన తర్వాత కూడా వీడియోలో ఇష్టం వచ్చిన చేసుకోపని మాట్లాడడం జరిగింది. ఎస్ఐ శివకుమార్ గారు ఆ రోజు 3rd తారీఖు మా అమ్మగారు వచ్చి పిఎస్కి వచ్చినారు అన్నారు కదా, తీయండి ఆ వీడియో తీయండి. నా దగ్గర కూడా CC4 కెమెరా సీసీ ఫుటేజ్ ఉంది, నేను కూడా తీస్తాను. ఇప్పుడు అన్యాయంగా నేను నా హస్బెండ్ కట్టెలు తీసుకొని కొట్టినామని చెప్పేసి ఫేక్ ఎమ్మెల్సీ సర్టిఫికేట్ పెట్టి మమ్మల్ని రిమాండ్ చేయాలని చూస్తున్నాను.